ఉసికిలు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: పావు సేరు పచ్చెనగపప్పు, బెల్లము 1.5 గడ్డ, ఒక కొబ్బరి చిప్ప, ఒక 8 యాలక్కాయలు, ఒక పావు కిలో గోధుమ పిండి. ఇప్పుడు మనం సుకీలు ప్రాసెస్ ఎలా చేసుకుందామో చూద్దాము. అది ప్రజెంట్ అయితే సుకీలకు కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు మనం చూసాం కదా. ఇప్పుడు అది మామూలుగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నెక్స్ట్ చూసుకుందాం వీడియోలో. ఇప్పుడు మనం పచ్చెనపప్పు చక్కగా 2 సార్లు వాష్ చేసుకొని 2 విజిల్స్ పెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకున్నాము. ఈ టిష్యూ ఎందుకు వేసామంటే అడుగున ఏమైనా చెమ్ము ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది కాబట్టి వేసాము. ఇది మనం కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకున్న పచ్చెనపప్పు. తర్వాత ఇది బెల్లము, చక్కగా చాకుతో తరుక్కున్న బెల్లం. ఇది 1.5 గడ్డ బెల్లం. ఇది ఒక కొబ్బరి చిప్ప ఇందాక చూసుకున్నాం కదా. ఇది సన్నగా ఇలాగా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్సీకి పట్టుకుందాం మనము. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి పొలుకులు వేసుకుందాము. అలాగే యాలక్కాయలు, వీటిని ముందు మిక్సీకి పట్టుకుందాము. ఇప్పుడు మనము కొబ్బరి మెత్తగా మిక్సీకి వేసుకున్నాము. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా ఈ బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పచ్చెనపప్పు అనేది మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనం పచ్చెనపప్పు ఇట్లా మిక్సీకి వేసుకున్నాం కదా, దీన్ని బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చెనపప్పులో అక్కడక్కడ పప్పులున్న ఇబ్బంది లేదండి, మనకి బాగుంటుంది. సుకీల్లో అక్కడక్కడ పప్పు తగ్గుతుంటుంది కదా, కాబట్టి మరీ మెత్తగా వేసుకోకపోయినా ఇట్లా అక్కడక్కడ పప్పులు ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పచ్చెనపప్పు అంతా మిశ్రమాన్ని ఇట్లా అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు జారులోకి బెల్లం వేసుకుందాం. ఇప్పుడు సన్నగా చాకుతో తరుక్కున్న బెల్లం వేద్దాం మిక్సీకి. ఇప్పుడు మనం బెల్లం కూడా ఇట్లా మిక్సీకి వేసుకుందాం కదా. ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము బౌల్లో వేసుకొని. ఇది ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ బెల్లం అంతా ఈ పప్పు వేసుకున్నాం కదా దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది పప్పు, కొబ్బరి, బెల్లము మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేతితో చక్కగా. ఇప్పుడు మనం కొబ్బరి, బెల్లము, శనగపప్పు అన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా, ఇదంతా చక్కగా ఇట్లా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. ఇట్లాగా అన్నీ రౌండ్గా బాల్స్ టైప్లో చేసుకుందాము ఈ పిండి అంతా కూడాను. ఇప్పుడు సుకీలు మిశ్రమాన్ని అంతా మనం ఇట్లాగా చిన్న చిన్న బాల్స్గా చుట్టుకోవాలి. ఇప్పుడు ఇవి తయారు చేసుకునే విధానం చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్లోకి మనము గోధుమ పిండి తీసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మనము బౌల్లో గోధుమ పిండి వేసుకున్నాం కదా, ఇందులో మరి సుకీలు లేయర్ పైన అనేది చప్పగా ఉండకుండా కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాం ఇందులో. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో చిక్కగా అలా కలుపుకుందామండి దీన్ని. ఇప్పుడు మనం గోధుమ పిండి ఇలాగా చిక్కగా కలుపుకోవాలండి. ఇది 1/2 కిలో గోధుమ పిండి మిశ్రమం అండి ఇది. అది ఇట్లాగా గట్టిగా కలుపుకోవాలి చిక్కగా. ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో ఈ ఉండలు చేసుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసుకుందాం ఈ బాల్స్. ఇప్పుడు ఈ బాల్స్ ఈ కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిలో వేసుకొని ఇప్పుడు ఈ పిండి ఇట్లా చక్కగా గెంటుతో మనం దీని మీద వేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, బాగా వేడిగా ఉండాలి. వెంటనే వేయగానే పైకి తేలి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం దీన్ని
ఆయిల్లో వేసుకుందాము. ఇలాగే అన్నీ ఒక్కొక్కటి ఈ పిండిలో వేసుకొని ఆయిల్లో వేసుకోవాలా. ఇలా నేను గోధుమ పిండిని ఎందుకు చెప్తున్నానంటేనండి, చాలామంది బియ్యం పిండి మినప్పిండితో కూడా వేసుకుంటారు. కొత్తగా చేసి అది కూడా బాగుంటుంది టేస్టు. అవేంటంటే ఒక్కొక్కసారి పగులుతాయి అన్నమాట. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి పిండి ఇలా చేసుకున్నామంటే ఈ టేస్ట్ కూడా బాగుంటుంది, చేయడం కూడా సులభంగా ఉంటుంది. అవి నానబెట్టుకొని మిక్సీకి వేసుకోవడం అది ప్రాసెస్ పెద్దది. ఇదేంటంటే తేలిగ్గా ఉంటుంది, ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగ ట్రై చేయండి, ఇలా కూడా ట్రై చేయండి మీరు. అది అన్నీ ఇలాగే వేసుకుందాం. ఇప్పుడు ఇవి ఆయిల్ అయితే హైలోనే పెట్టుకుందాము ఫస్ట్, ఎందుకంటే వెయ్యగానే పైకి తేలుతాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా కాలిన తర్వాత ఇవి ఇట్లా తిప్పుకుందాం. మనం ఇలాగే అన్నీ ఆయిల్లో వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి మనము. ఎంతో రుచికరమైన పప్పు సుక్కీలు రెడీ అయిపోయినవి. ఇప్పుడు ఎలా లోపల పూర్ణం ఎలా ఉందో ఇలా తుంచి చూద్దాం మనము. ఇలాగే ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇట్లా గోధుమ పిండితో కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్పండి కామెంట్లో.